తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తన సొంత అజెండాతో ముందుకెళ్తున్నారని జాగృతి నేతలు రాజీవ్ సాగర్, భిక్షపతి ఆమె కోసం ఏళ్లుగా పనిచేసిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జాగృతి నాయకుల్ని రోడ్డు మీద వదిలి వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ జాగృతిలో పనిచేసిన తమకు కవిత గుర్తింపు ఇవ్వలేదంటూ ఆరోపించారు. మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒకరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క తిని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్కసారి ఇప్పుడు మరి 6 నెలల సంగతి ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మరి ఎట్లా పోదాం ముందుకు, ఎట్లా చేద్దామన్న సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినావా అని కవితక్క నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి.